పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత శనివారమే చోక్సీని అరెస్టు చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. అరెస్టు నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు చోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నారు. ఇటీవల ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్ అమెరికా నుంచి రప్పించింది. ఈ పరిణామాల వేళ చోక్సీ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాకు వెళ్లగా నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందాడు. వీరిని భారత్కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.